ఐఎస్ఐకి స్పైగా పనిచేస్తూ ఇండియా ఇన్ఫర్మేషన్ ఇస్తున్న ఆరోపణలతో అరెస్ట్ అయిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు విచారణ విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పహల్గామ్ లో ఉగ్రదాడి జరగడానికి కొన్ని నెలల ముందే ఆమె అక్కడికి ముందే వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. ఇక పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలున్న ఆ దేశ హై కమిషన్ ఉద్యోగి డానిష్ తో జ్యోతికి సన్నిహిత సంబంధాలున్నట్లు తెలిసింది. ఏప్రిల్ 22న పహల్గామ్ పర్యాటకులపై భీకర ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు 3 నెలల ముందు జ్యోతి పహల్గామ్ వెళ్లి అక్కడ వీడియోలు తీసి ఆ లొకేషన్ మొత్తం తన వీడియోలో చూపినట్లు సమాచారం. ఆ సమాచారాన్ని పాక్ ఏజెంట్లకు చేరవేసి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. దీనిపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. గూఢాచార్యం ఆరోపణల కింద గత వారం జ్యోతిని హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఆమె గురించి అనేక విషయాలు బయటకు వచ్చాయి. పహల్గామ్ దాడికి ముందే ఆమె పలుమార్లు పాకిస్తాన్ లో పర్యటించిందని, ఒకసారి చైనాకు వెళ్లి వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం నెలకొన్న ఉద్రిక్తతల సమయంలో ఆమె ఢిల్లీలోని పాక్ ఎంబసీలోని అధికారి డానిష్ తో టచ్ లో ఉన్నట్లు గుర్తించారు. జ్యోతిని అతడు ట్రాప్ చేసినట్లు గుర్తించారు. ట్రావెల్ బ్లాగర్ యూట్యూబర్ అయిన జ్యోతి మల్హోత్రా ట్రావెల్ విత్ జో పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తుంది. 2023లో పాక్ వెళ్లిన సమయంలో డానిష్ ఆమెకు పరిచయం అయ్యాడు. భారత్ కు వచ్చిన తర్వాత కూడా అతడితో సంప్రదింపులు కొనసాగించినట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. అతడి సూచన మేరకు ఆలి హాసన్ అనే వ్యక్తిని ఆమె కలిసింది. అతడు పాక్ నిఘా రక్షణ విభాగాలకు చెందిన వ్యక్తులను జ్యోతికి పరిచయం చేసినట్లు సమాచారం. దేశ రక్షణకు చెందిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని ఆమె పాక్ వ్యక్తులకు చేరవేసినట్లు అధికారులు ఆరోపించారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.